అలాంటి ఆడదాన్ని నేనింతవరకు చూడలేదు. తనకి అడ్డొచ్చిన వాళ్ళని దయాదాక్షిణ్యం లేకుండా కాల్చి చంపేస్తుంది. నువ్వు చెప్పిన డీటెయిల్స్ చాలు. ఈ వివరాలతో ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తాను. నేను వస్తే బాగుంటుంది కదా. అవసరమైనప్పుడు తీసుకెళ్తాను. ఇంట్లో దీక్ష ఉంది కదా. అవునవును, మర్చిపోయాను. సరే. వస్తే బాగుంటుంది. అప్పుడైతే బాగా యాక్టింగ్ చేయొచ్చు. మందు తాగితేనేమో గబ్బు గబ్బు కదా. వసుధ పట్టుకుందంటే నాతో దీక్షను పంపించదు. చుట్టుపక్కల కనిపించిన పోలీసుల్ని పిలుస్తుంది. ఏం చేస్తున్నావురా ఇంట్లో? అబ్బా ఏంటండి నిద్రలో పడతారు? లెమ్మంటే లేస్తాం కదా. నారాయణ నారాయణ లేపమంటావా నిద్దురలేవరంటావా? లేకపోతే పిసేచానువా?
నువ్వు గాఢ నిద్ర నుంచి మేల్కొన్నావు నారాయణ. నువ్వింకా బతికుండగానే నేను నీ దెయ్యాన్ని, భూతాన్ని, పిశాచాన్ని ఎట్సెట్రా ఎట్సెట్రా ఎలా అవుతాను చెప్పు. మరెవరివి? నీ అంతరాత్మని. నాకు అంతరాత్మ? నాకు అంతరాత్మ కూడా ఉందా? మరి ఇంతకు ముందు ఎప్పుడు నాకు కనిపించలేదు, నాతో మాట్లాడలేదు. ఇప్పుడు చూస్తున్నావుగా. నేను నమ్మను. అంతరాత్మలు, రింగులు రింగులు తిరగడాలు, ఫ్లాష్ బ్యాక్లు అవన్నీ పాత సినిమాల్లో. ఈ మధ్యన టీవీ సీరియల్స్ లో కూడా మైండ్ వాయిస్లే తప్ప అంతరాత్మలు లేవు తెలుసా? పిచ్చి నారాయణ, ఇప్పుడు టీవీ సీరియల్స్ అన్నీ పాత సినిమా కథలే కదా. అందుకే ఇప్పుడు నేను మళ్ళీ మొదలు పెట్టాను. ఇక నీకు అంతరాత్మలే అంతరాత్మలు. అయితే మాత్రం చెంపలు పాల్గొడతారా? చిన్నప్పుడు నీ చెంపలు అప్పడాల్లా ఉండే, ఇప్పుడు పూరెలెందుకయ్యాయి? ఈ సోదర మహిమ. అందుకే నేను మర్యాదగా మృదువుగా పిలిచినా కూడా నీలో కదలిక లేదు. నీ నాలుగు నీకు తగిలించగానే నిద్ర లేచావురా. అంత షాకెందుకు, అంత బిల్డప్ ఎందుకు? నేను నీ అంతరాత్మని. రా అంటాను, ఒరే అంటాను. సెన్సార్ లేకపోతే బండబూతులు కూడా తిడతాను. ఇదిగో, నువ్వు కాస్త దూరంగా నిలబడి మాట్లాడు. చూస్తా ఉంటే మంచోళ్ళ కనపట్లేదు. హలో నారాయణ, ఇద్దరు దేఖో. నువ్వు నిజంగానే దెయ్యానివి. నన్నెందుకు పట్టుకున్నావు? ఆ పట్టుకునేది యశోదను పట్టుకోవాల్సింది. మూర్ఖుడా, అంతరాత్మనంటే నమ్మవా? ఇప్పుడు నేను రావడానికి కారణం చెప్తాను, విను. ధర్మ సంస్థాపనార్థం భగవంతుడు యుగానికో అవతారం ఎత్తుతాడు. నీలో అభిమానం, చావ, సిగ్గు చచ్చినందుకు అవమాన నివారణార్థం ఇప్పుడు నీ ముందుకొచ్చాను. నీకు మా మేడం గురించి తెలీదు. నాకు తెలియకపోవడం ఏమిట్రా భ్రష్ట? అది కొట్టినా కొడుతున్న దెబ్బలకే కదరా నీ చిటికిన వేలు నుంచి ఇంతింతై నీ ముందుకొచ్చాను. నారాయణ, ఒకప్పుడు నువ్వు యశోధరకి అసిస్టెంట్, ఇప్పుడు నువ్వు యశోధర మొగుడివి. అందుకు చాలా యాశాలు వేసాం, కానీ ఒక్కడే వర్క్ అవడం లేదు. ఇదిగో, తొందరగా వచ్చి నాలోకి ఎంటర్ అయిపో. పొరపాటును మా మేడం చూసిందనుకో, నాకు వాసినట్టే నీకు వస్తాయి చెంపలు. దుర్బలుడా, మేడం ఏంట్రా ఆలిని పట్టు. చెప్పేది విను. చెప్పదెబ్బకి చెప్పదెబ్బ. ఆ దెబ్బకి నీ ఆలి జేజమ్మ దిగి వస్తుంది. రేయ్, నీ వెనక నేనుంటా. నీ మాటింటే మిగిలేదు నా డెడ్ బాడీ. అందులో నుంచి నువ్వు కూడా ఎగిరిపోతావు. ఇందాకేమన్నావు? నాలో ఉన్నానన్నావు, ఇప్పుడు నా వెనక ఉంటానంటావు. అరే, యశోదరంటే నీకు భయమే. నాకు భయం ఏంట్రా సన్నాసి? అదే మరి, యశోదర మొగుడు అంటావు, సన్యాసి అంటావు. రేయ్, నీకు వణుకు రోగం ఉన్నట్టుందిరా. నేనన్నది సన్యాసి కాదు, సన్నాసి. సన్నాసి అంటే తిట్టు. ఇప్పుడు నేనేం చేయమంట? నువ్వు మగాడివి, మొగుడివి. అది నీ ఆలికి తెలియాలి. తెలియాలి అంటే అసిస్టెంట్ అవతారం వదిలేయాలి నారాయణ. వదిలేసి వాయించరా యశోదర చంపల్ని. దారిలోకి వస్తుంది. నారాయణ, నువ్వు ఆంజనేయుడు లాంటి వాడు. అంటే బంధనుకునేవు కాదు. నీ శక్తి నీకు తెలియదు. నువ్వు తలుచుకుంటే యశోదర ఓ లెక్క కాదు. నువ్వు ఆకాశమంత ఎత్తు ఎదుగుతావు. నీ బానిస బతుకి ముగింపు చెప్పు. ఇక యశోదర నీకు బానిస. నువ్వు ఏం చెప్తే అది లేదు. బాత్రూంలో నడు. వెళ్ళి పళ్ళు రుద్దుకో. ధైర్యంగా, సాహసంగా, యంగుగా, రెబల్గా, రౌడీగా, కేడీగా, హీరోలా నీ భార్య ముందు నిలబడు.
రంగారావు గారు సూర్యకాంతాన్ని క్లైమాక్స్ కు ముందు కొట్టినట్టు ఒకే ఒక దెబ్బ చెంప మీద అంతే. నీ బతుకు మారిపోతుంది నారాయణ. హలో అంతరాత్మ, నారాయణ జూనియర్, ఒక్కసారి కనిపించబోయా బాబు. స్కెచ్ చేసి కొడితే నీ ఫ్యామిలీ ఉండదు, నీ ఆస్తి మాత్రం నీకు దక్కుతుంది. ఆలోచించడం ఏంటి? నాకేం నచ్చట్లేదు దీక్ష. ఇంతకు ముందు అబార్షన్ చేయించుకుంటానన్నా, చూస్తుంటే అదే నిజం చేసేలా ఉన్నా. చూడు దీక్ష, నేను తల్లిని కాకపోవచ్చు, కానీ తల్లిని కావాలని ఆరాటపడుతున్నాను. కడుపులో బిడ్డ రూపుదిద్దుకుంటున్నప్పటి నుంచి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో నాకు కొంచెం తెలుసు దీక్ష. అయ్యో, అలా ఎందుకు అనుకుంటున్నా? నేనేదో నా బాధల్లో ఉన్నాను, నా ఆలోచనల్లో ఉన్నాను. అందుకే అడుగుతున్నాను. ఇలాంటి సమయంలో మనసులో రకరకాల ఆలోచనలు రావడం మంచిది కాదు. అది నీకు పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది. అయినా నీకున్న సమస్య ఏంటి? ఏవైనా అజయ్తో నీకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. అవన్నీ చూసుకోవడానికి నీ సొంత అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య కాని అన్న శంకర్ సూర్య గారు ఉన్నారు. వీళ్ళందరినీ కాదని నువ్వు ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకుంటావా? అయ్యో, అలా అని కాదు వదినా. నేను చూస్తూనే ఉన్నాను దీక్ష. నువ్వు సరిగ్గా భోంచేస్తున్నావా చెప్పు? ఇలాంటి సమయంలో ఏ ఆడదైనా తన కోసం కాదు, కడుపులో బిడ్డ కోసం తినాలి. నాకు తినాలనిపించడం లేదు వదినా. తిన్న వెంటనే వాంతులు అవుతున్నాయి, నోరంతా చేదుగా ఉంటుంది. వాంతులు అవడం ప్రకృతి లక్షణం దీక్ష. 2 నెలలు అవుతాయి, తర్వాత ఆగిపోతాయి. అందుకని తినటం మానేస్తే పూర్తిగా నీరసం వస్తుంది.
ప్రమాదం రావచ్చు. అలాంటి జరిగితే బాగుంటుంది. ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఏంటి దీక్ష ఆలోచిస్తున్నావు? ఏం లేదు వదినా. మన మనసులో ఆలోచనలు ముఖంలో కనిపిస్తాయి అంటారు. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. అజయ్ ఒకప్పుడు దుర్మార్గుడు కావచ్చు, కానీ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద అతనికి మాత్రం ప్రేమ ఉండదా? అజయ్ని మించిన దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. ఆ భార్యాభర్తలు కొంతకాలం విడిగా ఉన్నా తర్వాత కలిసి బతుకుతారు. బతుకంటే అదేనమ్మా. ఎందుకు ఇంతగా చెప్తున్నానో అర్థం చేసుకో. సరే దీక్ష, నిన్ను మాటలతో ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. నువ్వు మామూలు మనిషివి కావాలన్నదే నా తాపత్రయం. నీలో నన్ను నేను చూసుకుంటున్నాను. ఈ ఇంట్లోకి నీ బిడ్డ తర్వాత ఇంకో బిడ్డ అడుగు పెట్టాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు నువ్వు హాస్పిటల్లో చెక్ చేయించుకోలేదు. రేపు మీ అన్నయ్య అడుగుతాడు, అజయ్ వాళ్ళు అడుగుతారు. సాటి ఆడదాని వెయ్యుండి కనీసం హాస్పిటల్కి తీసుకువెళ్లేదా అని. నువ్వు ముందు స్నానం చేసి రెడీగా ఉండు. మనిద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం. శంకర సూర్య గారు, అజయ్ని పూర్తిగా కాదనుకోలేదు. తను మారాడు అని తెలుసుకునేంత వరకు టైం మాత్రమే అడిగారు. నువ్వు అది మర్చిపోవద్దు. నువ్వు తొందరగా రెడీ అయితే మంచిది. ఇంకోసారి నాతో చెప్పించుకోవద్దు. మీరా, లోపలికి రండి. మీరు కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. వద్దండి, నేను అలాంటి మర్యాదలకి తగను. మీ గతం గురించి నాకంతగా తెలీదు. అయితే ఓ ఆడపిల్లని భర్త అనేవాడు గుండెల్లో పెట్టుకొని దాచుకోవాలి. అలాంటి పని మీరు చేయలేదు. చెప్పాను కదండి, చెడు స్నేహాలు అప్పుడు కళ్ళు మూసుకుపోయాయి. ఇప్పుడు నేను తండ్రిని కాబోతున్నానని తెలిసింది. అదే మామూలు సందర్భంలో అయితే ఎంత ఆనందం, ఎంత పండగ. చివరికి నా భార్యను కలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను. దగ్గరికి వస్తే చీకొట్టుంది, లేదంటే ఏదో ఒకటి చేసుకుని తను బాధపడి నన్ను బాధ పెడుతోంది. మిమ్మల్ని కలిసి మాట్లాడడానికి వచ్చాను.
తప్ప వేరే దిక్కు లేదు. నా బిడ్డను కాపాడండి, నా దీక్షను కాపాడండి, నా సంసారం నిలబెట్టండి. నేను ఇక్కడికి రాను, కనీసం దూరం నుంచైనా చూసుకుంటాను. దీక్షకి నేను చేసిన అన్యాయం చిన్నది కాదు. తను నన్ను ద్వేషించడం సహజం. తను నన్ను నమ్మేదాకా ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తూనే ఉంటాను. పశ్చాత్తాపానికి మించింది ఏదీ లేదంటారు. మీరు నిజంగా మారితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. సిస్టర్, నేను ఏ దేవుడి మీద ప్రమాణం చేయమంటే ఆ దేవుడి మీద ప్రమాణం చేస్తాను. అంతదాకా పుట్టబోయే మా బిడ్డ మీద ప్రమాణం చేస్తాను. పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేయడం మంచిది కాదు. ఇంకెప్పుడు అలా అంటండి. అయ్యో, మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని నమ్మించడం ఎలా? నన్ను నమ్మించాల్సిన అవసరం లేదు. మీ అంతరాత్మని మీరు నమ్మండి. మీకు మీరు ద్రోహం చేసుకోవద్దు. చాలా బాగా చెప్పారు సిస్టర్. నా మీద, నా అంతరాత్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయిన మనిషిని. అందులోనూ మీరు దీక్ష భర్త. టీ తీసుకొస్తాను, కూర్చోండి. చేయకుండా మెసేజ్ పెట్టి మంచి పని చేసావు రాహుల్. నేను వస్తుతో ముంబై గ్యాంగ్లో ముఖ్యమైన మనుషుల గురించి, వాళ్ళ పోలికల గురించి తెలుసుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళ ఫొటోస్ కంప్యూటర్లో ప్రింట్ తీయించాలి. అందుకే నీకు మెసేజ్ ఇచ్చాను. మనం కొంచెం సేపు ముందుగా ముంబై వాళ్ళని మర్చిపోదాం. అదేంటి? చందు కిడ్నాప్ అయ్యాక ఇది ముంబై గ్యాంగ్ చేసి ఉంటుందని అనుకున్నాం. కానీ నేను సీరియస్గా ఆలోచించాక ఇది వాళ్ళు చేసిన పని కాదు అనిపించింది. అందుకు రీజన్ ఉండాలి కదా. నువ్వు ఇలా ఫీల్ అవడానికి కారణం ఏంటి? చందుని కిడ్నాప్ చేసిన మనుషులు ముఖానికి మాస్కులు తొడుక్కున్నారు. వాళ్ళు తెలుగులోనే మాట్లాడారు. అందులో ఒక్క మాట కూడా హిందీలో లేదు. అంత మాత్రాన వాళ్ళు ముంబై గ్యాంగ్ కాదని ఎలా అనుకుంటాం? ముంబై అంటేనే మాఫియా. వాళ్ళు డైరెక్ట్గా అటాక్ చేస్తారు. మాస్కులు తగ్గించుకోవాల్సిన అవసరం కానీ ఆలోచన కానీ వాళ్ళకు ఉండదు. వాళ్ళు మాస్కులు తొడుక్కున్నారు అంటే వాళ్ళని గుర్తుపట్టకూడదని అలా చేస్తారు. అంటే ఈ పని చేసింది ఇక్కడ మనుషులు. వాళ్ళు లోకల్ గుండాల్ని చందు కిడ్నాప్ కోసం వాడుకుని ఉంటారు. అలా జరుగుతుందంటావా? ఒకసారి ఆలోచించుడు. ప్రస్తుతానికి ఇది ముంబై వాళ్ళు చేసిన పని అనిపించట్లేదు. నేనేం
ఏమైపోయినా పర్వాలేదు, నన్ను వాళ్ళు ఎలాగో బ్రతకనివ్వరు. మీరు ఎలాగైనా చంద్రముఖిని కాపాడండి. డాక్టర్ రవీంద్ర చెప్పిన దాని ప్రకారం వాళ్ళకి ఇప్పుడు చందుతోనే పని. మనం ఏమాత్రం ఆలస్యం చేసినా చందు మనకు దక్కదు. అలానే ముంబై వెళ్ళామనుకుందాం. ఇది చేసింది ఇతర శత్రువులే అయితే అప్పుడు చందుకు కూడా ప్రమాదమే కదా. ఇక్కడ శత్రువులు అంటే చందు మీద కోపం ఉన్నవాళ్ళు, చందు మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకునే వాళ్ళు. నా అనుమానం యశోధర మీద ఉంది కార్తీక్. చందు యశోధరకి నారాయణతో తలకెట్టించింది. అది అంత త్వరగా మర్చిపోదు. యశోధరకి తాళిబొట్టు మీద, మనుషుల మీద, రక్త సంబంధాల మీద ప్రేమ ఉంటే ఇలాంటి పనులు చేసి రాదు. మామూలు ఆడదానిలానే ఉండదు. నా భయం కూడా అదే కార్తీక్. నారాయణ తాడిబొట్టు కట్టాడని యశోధర హిందూ స్త్రీలా నువ్వే నా భర్తని కాళ్ళ మీద పడిపోదు. అలాంటి పని చేసినందుకు అటు తొలగించుకోవాలని చూస్తుంది. అందుకే నిన్ను ఆలోచించుకుంటున్నాను. ప్రయత్నం చేయటమా, ముంబై వెళ్ళడమా? సరైన నిర్ణయం తీసుకోకపోతే చివరికి మిగిలేదు దుఃఖమే. నేను చెప్పిన దానిలో నిజం రాదు. అది శాంతం తీసిపారేయడానికి లేదు. మనం ఇక్కడే ఉండలేం, అలా అని ముంబై వెళ్ళలేం. నువ్వు అన్నట్టు ఆలస్యం అమృతం విషయం కూడా కావచ్చు. కార్తీక్, నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం ఇది మొదటిసారి కాదు. నాకు నీ మీద నమ్మకం ఉంది. ఇలాంటప్పుడు నాలాంటి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయపడతారు, ఆలస్యం చేస్తారు. నువ్వు అలా కాదు, సరైన నిర్ణయంతో ముందుకు పోతావు నాకు తెలుసు. ఒకసారి ఆలోచించు. బాధపడుతున్నాడు. నిజంగా అతను చాలా దురదృష్టవంతుడు దీక్ష. తండ్రిని కాబోతున్నానన్న ఆనందం కూడా అనుభవించలేకపోతున్నాడు. వదినా, నేను కాదు సిస్టర్, దీక్షే దురదృష్టవంతురాలు. తను తల్లవుతుందన్న సంతోషం లేకుండా
నేను చాలా తప్పులు చేశాను. అవన్నీ మనం మాట్లాడుకున్న విషయాలే. ఇప్పుడు అవన్నీ తోడుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు లేవు. దీక్ష, మనం అనుకున్నట్టు హాస్పిటల్కి వెళ్ళాలి. చిన్న మార్పు. అజయ్ నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. నేను వెళ్ళవద్దు. దీక్ష, నేను హాస్పిటల్కి రావచ్చు. మీ అన్నయ్య ముఖ్యమైన పనుందని బయటకు వెళ్ళారు. ఏ నిమిషంలోనైనా ఇంటికి రావచ్చు. మనిద్దరం కలిసి వెళ్దామన్నావు. అప్పుడు అన్నీ గుర్తు రాలేదా వదినా? నిజంగా అప్పుడు గుర్తులేదు. ఈలోగా అజయ్ వచ్చాడు. మీరిద్దరు కలిసి వెళ్తే బాగుంటుంది. కలిసి బతికిన వాళ్ళు, ముందు ముందు కలిసి బతకాల్సిన వాళ్ళు ఇప్పుడైనా కాస్త మారాలి దీక్ష. అన్నీ ఒకసారి ఫోన్ చేద్దాం వదినా. నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావని నన్ను అడగచ్చు. ఎందుకు పంపించావని నిన్ను అడగచ్చు. నేనేమీ ముక్కు మొహం తెలియని వాడితో పంపించడం లేదు దీక్ష. నీ భర్తతో పంపిస్తున్నాను. మీ అన్నయ్య ఏదైనా అడిగితే నేను సమాధానం చెప్పుకుంటాను. అది కాదు వదినా. నిన్ను అజయ్తో వాళ్ళ ఇంటికి పంపించడం లేదు, హాస్పిటల్కి మాత్రమే పంపిస్తున్నాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. హాస్పిటల్లో చూపించాక మీరు దీక్షని ఇక్కడికే తీసుకురండి. అప్పటికి మీ బావగారు వచ్చేస్తారు. మీ అందరి మధ్య ఇంకా అగాధాలు ఉండటం నాకు ఇష్టం లేదు. మీరు చెప్తున్నది బాగుంది, కానీ దీక్షకి ఇష్టం లేని పని ఎందుకు చేయడం? మీరు తను కోరుకున్నట్టే స్వయంగా మీరే తనని తీసుకెళ్ళండి. ఎవరు తీసుకెళ్లారనేది ముఖ్యం కాదు. దీక్షకి నాకు పుట్టబోయే బిడ్డ ముఖ్యం. నా గురించి మీరు మాటలు పడ్డం ఇష్టం లేదు సిస్టర్. మీరిద్దరూ చెరో పక్క లాగుతుంటే ఈ సమస్య అలాగే ఉంటుంది. మీరు తీసుకెళ్తారా లేదా ముందు అది చెప్పండి. నాకంతకన్నా అదృష్టం ఇంకేం కావాలండి? మీరు ఇంకేం ఆలోచించొద్దు, అన్నీ నేను చూసుకుంటాను. ఇక మీరు బయలుదేరండి. ఇంకా నిలబడ్డావేంటి దీక్ష? ఇదన్నమాట నువ్వు నాకిచ్చే గౌరవం. వదినా, నీకు నా మీద ఏమాత్రం గౌరవం అభిమానం ఉన్నా నీ భర్తతో కలిసి హాస్పిటల్కి వెళ్ళు. లేదంటే నీ ఇష్టం. ఎంతైనా నేను బయట దాన్ని. నేను చెప్పినట్టు నేను చేయాలని ఏం లేదు కదా. ఇంక నేనేం మాట్లాడను. నువ్వు చెప్పినట్టే చేస్తాను వదినా. మా మంచి దీక్ష. అజయ్ గారు, జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకురండి. అలాగే అండి. రా దీక్ష.
తాళిబొట్టు తీసేవేంటి? చందు చచ్చేదాకా తాళిబొట్టు తీనన్నావు కదే, ఎందుకు తీసావు? అంటే లోపల కొట్టి బయట కొట్టా? కార్తీక్ షుగర్ తక్కువ అని అర్థం. లే యశోదరా, యశోదరా, కార్తీక్ అలా చేస్తున్నావు నిన్ను. చెంపదెబ్బ కొట్టాలని చూస్తావా? ఇక నీ పప్పులతో యశోదర జమానా అయిపోయింది, నారాయణ జమానా మొదలైంది. నాలో ఉన్న ఆత్మ నిద్రలేసి నన్ను నిద్రలేపాడు. నా టైం స్టార్ట్ అయింది, జాగ్రత్త. మమ్మీ కార్తీక్ వచ్చాడు. చందుని ఎక్కడ దాచావు? నేను దాయడమే. నువ్వు దేశంలో ఉన్న కొంపలన్నింట్లో కులుకుతూ ఉంటే భరించలేక ఏ నుయ్య గుయ్య చూసుకుందేవా? వెళ్ళి వెతుక్కోపో. యశోదరా, ఇప్పటివరకు నువ్వు ఎన్ని నీచమైన పనులు చేసినా సహించాను, భరించాను. ఇక పైన నీ ఆటలు సాగవు. నేను అదే చెప్తున్నాను. నా కూతురికి నువ్వు చేసిన అన్యాయానికి, అవమానానికి నా గుండెలు రగులుతున్నాయి. చంద్రముఖి చేసిన పనికి ఇంతకింత అనుభవించేలా చేస్తాను. చంద్రముఖి చేసిన పనికి ఇంతకింత తీర్చుకుంటాను. ఎక్కడుందో వెతికి దానికి నువ్వే చెప్పు. పాతాళంలో ఉన్న వదిలిపెట్టను అని. తీసుకొచ్చి నా కాళ్ళ మీద నువ్వే పడేయాలి. తప్పైపోయింది, నేను మీ మధ్య ఉండను అని కన్నీళ్లతో అది నా కాళ్ళు కడగాలి. స్వయంగా నిన్ను నా కూతురి చేతిలో పెట్టి వెళ్ళిపోవాలి. అది జన్మలో జరగదు. జరగాలి, జరగాలి. 2 సార్లు తిరిగిందేంటి?